ఏంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు నిన్న సిఐడి విచారణకు వచ్చిన సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. ఇటు కాకినాడ సీపోర్ట్ వ్యవహారం కానివ్వండి, లిక్కర్ స్కామ్ కేసులో కానివ్వండి, చాలా పేర్లు కూడా బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఇంకా మిగిలే ఉంది, ఇంకా చాలా విషయాలు నా దగ్గర ఉన్నాయి, త్వరలోని అన్ని బయటపెడతానంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఏంటి ఇప్పుడు ఎన్నాళ్లుగా ఎప్పుడు బయటకు రాని విజయసాయి రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి ఎన్ని విషయాలు రివీల్ చేయడానికి కారణం ఏంటంటారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కానీ, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ లెవెల్లో అన్ని సందర్భాల్లో అండదండలుగా నిలబడింది కానీ విజయసాయి రెడ్డి. అంటే ఇక్కడ గమనించుకుంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు సమకూర్చుకోవడానికి, ఆయన సమకూర్చుకున్న ఆస్తుల వెనక మాస్టర్ మైండ్గా ఉపయోగపడింది విజయసాయి రెడ్డి అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి అక్యూజ్ నెంబర్ 2గా జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా కేసులు ఆయన కూడా ఇన్వాల్వ్ చేసింది. ఎన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైతే అన్ని కేసులు అక్యూజ్ నెంబర్ 2గా విజయసాయి రెడ్డి ఉన్నాడు. అంటే ఇక్కడ ఆ రోజు ఆస్తులు సమకూర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి బలం విజయసాయి రెడ్డి. ఆ తర్వాత తాను సొంతంగా పార్టీ పెట్టుకున్న తర్వాత, తాను ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన రోజుల్లో విజయసాయి రెడ్డి గారిని రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసిన తర్వాత, తాను రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన తర్వాత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కొనసాగిన రోజుల్లో ఢిల్లీ లెవెల్లో అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతోటి సయోధ్య నిలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత సానుకూల వాతావరణాన్ని సృష్టించింది విజయసాయి రెడ్డి. అక్కడ ప్రధానమంత్రి గారితో, అమిత్ షా గారితో చాలా క్లోజ్ యాక్సెస్ మెయింటైన్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో, ఆయన మీద నమోదైన కేసులు విచారణ వేగంగా జరిగిన పక్షంలో ఆయనకు ఎదురుగా పోయే పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో ఆ కేసుల విచారణ దశాబ్ద కాలం పైగా ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోవటం, రఘురామకృష్ణరాజు గారు వంటి వారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో కూడా విచారణా సంస్థ సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించడం, వీటన్నిటిని కనుక ఒకసారి మనం పరిశీలించుకుంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బలం. అలాగే ఇవాళ అంటే తన ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, తన కేసుల విచారణ వల్ల తనకి రాజకీయ జీవితానికి ప్రతిబంధకం ఎదురుకాకుండా కాపాడబడటానికి బలంగా మారిన విజయసాయి రెడ్డి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి బలహీనం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి గుట్టుమట్టు విజయసాయి రెడ్డి గారి చేతిలో ఉంది. ఆయన గనక ఒక్కసారి నోరు విప్పటం జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా అతలాకుతలం అయిపోద్ది. మళ్ళీ తిరిగి ఆయన కారాగారాన్ని లోపలికి వెళ్ళి జైలు జీవితం గడపాల్సిన పరిస్థితులు దాపురించుతాయి. ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించైనా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించైనా, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కూడా ప్రతి కీలక రహస్యం కూడా విజయసాయి రెడ్డి గారికి తెలియందేది లేదు. ఆయన ఇన్వాల్వ్మెంటు లేని ఇష్యూ కూడా లేదు. మరి అంతటి కీలక నేతను ఎలా వదులుకున్నారు అసలు జగన్? అదే అంటున్నా. అంటే అంతటి కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసి, అవమానించి బయటికి వెళ్ళే పరిస్థితులు సృష్టించారు అని అంటే 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డిలో పెరిగిన అహంభావానికి నిదర్శనం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు నమోదైన రోజు ఆయనకు అండగా నిలబడింది ఎవరు? ఆయన తల్లి, ఆయన చెల్లెలు. ఈరోజు ఈయన చుట్టూ ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొకరు ఈయన చుట్టూ లేరు. ఆ రోజు కొత్తగా ఏర్పాటు చేసుకున్న పార్టీ, ఆ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా తాను, ఎమ్మెల్యేగా తన తల్లి మాత్రమే ఉన్న రోజుల్లో ఆ రోజున సిబిఐ ఆయన మీద కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి జైల్లో ఉంచిన రోజు, ఆ రోజు ఆయనకి రాజకీయంగా అండదండలు అందించి, ఇటు కుటుంబ సభ్యులుగా అటు రాజకీయంగా ఆయన రెస్క్యూకి వచ్చి ఇవాళ ఆ పార్టీని ప్రజల్లో బతికి బట్ట కట్టించింది ఆయన తల్లి, చెల్లి. వాళ్ళనే బయటికి నెట్టారు. మరి తన సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు, ఆయన హత్యకి సూత్రధారులు పలానా వాళ్ళు అని చెప్పని సిబిఐ నిర్ధారించిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన సొంత మీడియాలో వాళ్ళ చిన్నాన్న వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కథనాలు రాయించారు.
వాళ్ళ చిన్నాన్న కుమార్తె హత్యకు బాధ్యురాలు అని చెప్పని కథనాలు రాయించారు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి, ఎవరైతే కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డారో, ఎవరైతే తన ఎదుగుదలకి చేయూతనిచ్చారో, ఎవరైతే వాళ్ళు త్యాగం చేసి తను ఈ స్థితికి రావడానికి కారకులయ్యారో వాళ్ళందరి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృతజ్ఞుడిగా వ్యవహరించాడు, విశ్వాసఘాతకుడిగా వ్యవహరించాడు, అవమానాలకు గురి చేశాడు. కాబట్టే ఇవాళ బహిరంగంగా చెల్లెలు మీడియా ముందే చెప్తా ఉంది, బహిరంగ సభల్లో చెప్తా ఉంది, మా చిన్నాయన హంతకులను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు, ఆడబిడ్డలను కొంగుజాచి అర్థిస్తున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పని. సాక్షాత్తు డాక్టర్ సునీత గారు ఏమన్నారు, హత్య కేసు దోషులను నువ్వెందుకు కాపాడుతున్నావు, విచారణ నీ వరకు వస్తుందని నీకు భయంగా ఉందా అని చెప్పని మీడియా ముఖంగా ప్రశ్నించడం జరిగింది. వాళ్ళకే గతి లేనప్పుడు ఇంక విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.